మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రెజెంట్ అయితే మనం కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే రాళ్లపాడు ప్రాజెక్ట్ ఎలా ఉందో మనం చూడాలనుకుంటున్నాం. బట్ ఈ రాళ్లపాడు ప్రాజెక్ట్ ని 1958 లో స్థాపించడం జరిగింది. సో ఇక్కడ అందాలు ఏంటి, అందాలు ఒకప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో, సో ఈ రాళ్లపాడు ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకుందాం పదండి. ఇక్కడ చూసినట్లయితే ఇది ఫస్ట్ గేటు. ఇది 1958 లో దీన్ని స్థాపించడం జరిగింది. మనం చూసింది అయితే ఫస్ట్ గేటు, అది బ్రిటిష్ కాలంలో దాన్ని స్థాపించడం జరిగింది. 1958 లో ఇది స్థాపించడం. ఇదైతే సెకండ్ గేట్ అన్నమాట. సో ఇప్పుడు వాటర్ వదలాలంటే ఈ గేట్ నుంచే వాటర్ వదులుతారు, ఎందుకంటే అవి ఓల్డ్ ఏజ్ మెకానిక్ కాబట్టి అవి ఇప్పుడు పని చేయడం లేదు. సో వీటిని అయితే ఇలా చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే లైట్స్ వెలుగుతూ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వేస్టేజ్ లైట్ కూడా అని మనం చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే రాళ్లపాడు ఇలా ఉంది. సో ఇటు చూసినట్లయితే ఈ గేట్ నుంచి వాటర్ ని లీక్ చేయడం జరుగుతుంది. వదిలిన వాటర్ అయితే ఈ మన్నేరు వాగుకి కలుస్తాయి అనమాట. ఒకప్పుడు ఇవి బాగా వదిలేవాళ్ళు, దానివల్ల పొలాలు బాగా పండాయి. బట్ ఇప్పుడు చూసినట్లయితే వాటర్ శాతం తక్కువ ఉండడం వల్ల గేట్లు అయితే వదలడం లేదు. సో వర్షాలు మళ్ళీ బాగా పడితే ఈ యొక్క రాళ్లపాడు ప్రాజెక్ట్ కి వాటర్ బాగా వస్తే మళ్ళీ వదులుతారు. సో ఇప్పుడైతే ఏమీ లేదు, అన్ని ఎండిపోయి ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే రాళ్లపాడు ప్రాజెక్టు ప్రెజెంట్ అయితే ఇలా ఉంది. ఒకవేళ వాటర్ గాని వదలాలంటే ఈ గేట్ నుంచే వదులుతారని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. చూసారు కదండి రాళ్లపాడు అందాలు ఎంత బాగున్నాయో. సరే ఇందులో గాని వాటర్ ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఇప్పుడు వాటర్ శాతం తగ్గడం వల్ల చుట్టూ బాగా చెట్లు పిచ్చెట్లు అవన్నీ బాగా మొలుస్తున్నాయి. సో చూసారండి చుట్టుపక్కన అయితే ఎలా ఉన్నాయి వాటర్. సో బాగా అడుగు వచ్చేసాయి వాటర్. చూసినట్లయితే పిచ్చెట్లు చూడండి ఎట్లా మొలిసాయో. ఒకప్పుడు ఇక్కడ ఉండే వాటర్ అసలు అయితే చూడడానికి చాలా మంది జనాలు వచ్చేవాళ్ళు. బట్ వాటర్ అన్ని తగ్గిపోయి ఉన్నాయి వర్షాలు లేక. బట్ మళ్ళీ కానీ వర్షాలు వస్తే చాలా అందంగా ఉండిద్ది అండి ఈ రాళ్లపాడు. ప్రజెంట్ అయితే చూసినట్లయితే ఈ రాళ్లపాడుని అయితే ప్రజలు ఫిషింగ్ ఫామ్ గా కూడా రన్ చేస్తున్నారు. ఇప్పుడు రాళ్లపాడు ప్రాజెక్ట్ అయితే ఫిషింగ్ ఫామ్ గా మారిందని కూడా చెప్తున్నారు ప్రజలైతే. ఈవినింగ్ పూట మార్నింగ్ పూట అలా రిలాక్స్ గా ఇక్కడికి వచ్చేసి ఏదన్నా చాయ్ తాగుతూ చిల్లవచ్చు అని నాకైతే అనిపిస్తుంది. చూసారు కదండి, ఫస్ట్ గేట్ గురించి తెలుసుకున్నాం, సెకండ్ గేట్ గురించి కూడా తెలుసుకున్నాం. ఫస్ట్ గేట్ నుంచి అయితే ఓల్డ్ ఏజ్ గేట్ కాబట్టి అక్కడ నుంచి వాటర్ అయితే లీక్ అవ్వవు. బట్ సెకండ్ గేట్ నుంచి అయితే ఒకవేళ వాటర్ వదలాలంటే సెకండ్ గేట్ నుంచే వాటర్ వదులుతారు. ఇవి మన్నేరు వాగు అయితే కలుస్తాయి. మన్నేరు వాగు ఇప్పుడు వాటర్ అయితే ఎండిపోయి ఉన్నాయి, మనం చూసాం కూడా. బట్ ప్రెజెంట్ అయితే రాళ్లపాడు ప్రాజెక్ట్ అయితే ఇలా ఉందండి. వాటర్ శాతం చాలా తగ్గిపోయింది. దీని ఇప్పుడు ఫిషింగ్ ఫామ్ గా కూడా రన్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క రాళ్లపాడు ప్రాజెక్ట్ లో లైట్లు కూడా వెలుగున్నాయి. సో ఇప్పుడు అవసరం లేదు లైట్లు వెలిగడం, బట్ వేస్టేజ్ కరెంట్ కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఒక ఫిషింగ్ ఫామ్ గా రన్ చేస్తున్నారు ఇప్పుడు. సో మనం అక్కడ చూసినట్లయితే చేపలు పడుతున్నారు, పడవతో వస్తున్నారు. రాళ్లపాడు అందాలు ఇంత బాగుంటాయని మాకైతే తెలియదండి, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. బట్ ఒకప్పుడు ఇది 1958 లో ఉన్నప్పుడు అయితే చాలా బాగుండేది. దీన్ని చూడడానికి చాలా మంది జనాలు కూడా అయితే విదేశాల నుంచి కూడా వచ్చేవాళ్ళు. దీన్ని మనం ఒక టూర్ గా కూడా వేసుకునే వాళ్ళు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కానీ లేక విజయవాడ హైదరాబాద్ నుంచి కానీ చాలా మంది ఒక టూర్ గా కూడా రావడం జరుగుతుంది. మీరు చూడండి వెండిపోవడం వల్ల చూడు చెట్లు ఎలా ఉన్నాయో. చాలా ప్లేస్ అండి, చాలా ప్లేస్ ఖాళీగానే ఉండి బాగా ఎండిపోయింది. వాటర్ అయితే చాలా అడుగుకైతే వచ్చేసాయి. చూస్తారు కదండి మన రాళ్లపాడు అందాలు ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే వాటర్ శాతం తగ్గింది, మళ్ళీ వర్షాలు పడితే ఇది చాలా బాగుంటది. ప్రజెంట్ అయితే ఇది ఫిషింగ్ ఫామ్ గా కూడా రన్ చేస్తున్నారు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ రవిచంద్రతో నేను మీ శివకుమారి.